For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అండ్ ఫ్యామిలీ కోచ్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు మేడం? ఫైన్, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను మేడం. మేడం, మనము ఈ మధ్యన చూస్తాము చిన్నపిల్లలు కూడా ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉంటున్నారు. చిన్న ఏజ్లోనే చాలా లావుగా ఉండడం. సో ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల ఎలాంటి డిసీజెస్ వస్తాయి మేడం? ఓకే, మనకి WHO లెక్కల ప్రకారం చూసుకుంటే 80% జబ్బులు వచ్చేది అధిక బరువు ఉండడం వల్ల. అండ్ ఆ అధిక బరువు కూడా పెరగడానికి ఒక రీజన్ స్ట్రెస్ కూడా. కొంత తిండి ఒక క్రమ పద్ధతిలో లేకుండా తిండి తినడం వల్ల ఒకటి స్ట్రెస్ వల్ల వస్తుంది. సో ఈ బరువు ఫస్ట్ మనం ఎలా పెరుగుతారో చెప్పుకుందాం, తర్వాత పెరిగిన తర్వాత వచ్చే జబ్బుల గురించి మాట్లాడుకుందాం. కొంతమంది తిండి తినాలనిపిస్తుంది తింటూనే ఉంటారు. దానిలో వాళ్ళు ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత క్యాలరీ ఉంది, మన శరీరానికి ఇది సరిపోతుందా, ఇది ఎక్కువ తింటున్నామని ఆలోచించరు. జంక్ ఫుడ్కి అడిక్ట్ అయ్యి ఉంటారు. ఇంకా బయట ఎక్కువగా ఆర్డర్స్ పెట్టుకొని బయట పిజ్జాలు బర్గర్లని తీసుకోవడం, సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం తిన్న తర్వాత. అండ్ లైక్ స్లీప్ అనేది ఎక్కువగా లేకుండా మిడ్ నైట్ వరకు మొబైల్స్ చూడడం. అండ్ ల్యాప్టాప్స్ అనేవి ఎక్కువగా ల్యాప్టాప్లో గేమ్స్ ఆడుకోవడం, ఇంటర్నెట్ గేమ్స్ అని ఉంటాయి అవన్నీ ఆడుకోవడం. అండ్ ఎక్కువగా కొవ్వు పదార్థాలు తింటారు కొంతమంది, అవి తినడం. వీటి వల్ల బరువు పెరుగుతుంటారు. కొంతమంది మాత్రం ఏంటంటే లైక్ స్ట్రెస్ ఎక్కువ అయిందనుకో శ్రావ్య, స్ట్రెస్ వల్ల మనకి చాలా జబ్బులు వస్తాయి. బరువుతో పాటు మనకు తెలియకుండా ఆ స్ట్రెస్లో మనం ఏం చేస్తున్నామో తెలియదు. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు హార్మోన్స్ అనేవి ఇష్టం వచ్చినట్టు రియాక్ట్ అవుతాయి బాడీలో. అవి ఎలా రియాక్ట్ అవుతాయో కూడా మనం తెలుసుకోలేము. వాటి రియాక్షన్ లైక్ బరువు మీద చూపిస్తుంది అండ్ అదర్ ఇష్యూస్ మీద కూడా చూపిస్తుంది. ఇవి మెయిన్ రీజన్స్. కొంతమందికి మాత్రం బై బర్త్ వస్తుంది. మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి జబ్బులు వస్తాయి మేడం? వాటి పేర్లు ఏమైనా ఉంటాయా? ఎక్కువగా బరువు పెరగడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లివర్ మీద చూపిస్తుంది, ఫ్యాటీ లివర్ అవుతుంది. అండ్ హార్ట్ అనేది ఏమవుద్దంటే లైక్ ఎక్కువగా మనం ఎక్కువ బరువు ఉన్నా కూడా మనకి హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. అండ్ మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, హార్ట్ బ్లాకేజెస్ రావడం ఇలా జరుగుతుంది. ఇది ఒకటే. అండ్ కొంతమందికి వచ్చేసి లేడీస్ని చూసుకుంటే PCOS ఇవన్నీ కూడా ఎక్కువ బరువు ఉండడం వల్లనే. ఏంటంటే మనం ఎక్కువ బరువు పెరగడం వల్ల హార్మోన్స్ అనేవి మనకి రిలీజ్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ రిలీజ్ అవ్వడం, లేదంటే తక్కువ రిలీజ్ అవ్వడం. వాటి వల్ల PCOD ఇవి ఎక్కువ వస్తూ ఉన్నాయి. సో వీటి వల్ల ఏంటంటే లైక్ గర్భసంచిలో నీటి బుడగలు రావడం, సిస్టులు తయారవ్వడం. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే పిల్లలు కలక్కపోవడం ఒకటి. అండ్ కొంతమందికి ఏంటి అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, బరువు ఎక్కువగా ఉన్నా కూడా పెయిన్స్ వస్తాయి మనకి. సో ఏంటంటే ఆ బరువు అంతా కూడా మనకి కాళ్ళ మీదనే పడుతుంటుంది. సో దానివల్ల అది కొంతమందిలో. అండ్ కొంతమందిలో చూసుకుంటే గర్భసంచిలో క్యాన్సర్ కూడా ఒక కారణం. ఎందుకు వస్తుంది గర్భసంచిలో క్యాన్సర్స్ అవన్నీ అని మనం చెప్పుకుంటే, ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే లైక్ మనకి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళలో. సో ఈ గుడ్ ఫ్యాటీ సెల్స్ ఏంటంటే ఈస్ట్రోజన్ ఎక్కువగా రిలీజ్ చేస్తాయి. సో ఈ ఫ్యాటీ సెల్స్ అనేది అప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ మనకి రావాల్సిన దానికన్నా ఎక్కువగా వచ్చాయనుకోండి, సో ఆ గర్భాశయ ఆ వాల్స్ అనేవి బాగా మందంగా తయారవుతాయి. సో మందంగా తయారైనప్పుడు ఏమవుతుంది అని అంటే ఫ్రీగా మనకి లైక్ బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లు అటాక్ అయినప్పుడు వాటి మీద పోరాడే సెల్స్ అనేవి ఉంటాయి మనకి. సో అవనేవి యాక్టివ్ అవ్వవు. అవి అవ్వకపోవడం వల్ల ఏంటంటే ఆ కొవ్వు అనేది, ఆ సెల్స్ అనేవి మొత్తం ముద్దలా తయారయ్యి చివరికి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సెల్ డివిజన్ కూడా విచ్చలవిడిగా తయారవుద్ది మన శరీరంలో. సో ఏ పార్ట్లో అయితే సెల్ డివిజన్ ఎక్కువగా అవుతుందో ఆ పార్ట్కి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఎక్కువగా వర్క్ చేయలేరు, హార్డ్ వర్క్. కొంత దూరం నడవగానే నీరస పడిపోవడం, ఎనర్జీ లేకపోవడం, అండ్ నిద్ర వస్తుంది కానీ నిద్రపోలేరు. లైక్ వగైరా డిసీజులన్నీ వస్తాయి ఎక్కువగా వెయిట్ ఉండడం వల్ల. సో అందుకని చెప్పి వెయిట్ని న్యాచురల్గా తగ్గండి. తిండి అనేది కొంచెం మన శరీరానికి తగ్గ వరకే తీసుకోండి. నిద్ర అనేది సరిగ్గా మినిమం 6 to 7 లేదా 8 hours నిద్రపోయినా తప్పు లేదు. అండ్ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటే
మనం ఈ వెయిట్ అనేది తగ్గుతాము. వెయిట్ తగ్గితే మనకి శరీరంలో ఎలాంటి జబ్బులు ఉండవు. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.